ప్రియా కసి పాపం తీర్చుకోవయ్యా మధుమాసం వచ్చెను ప్రియా మృదువైన పువ్వురా ఇది మురిపిస్తే కందిపోతది దిగువుని చూడమన్నది అణువణువున తొణికెను మదం జట్టు కట్టకుంటే తరగదు జ్వరం నీ సొగసును కనగలి మరో ఆశ కలిగేనే నీ తనువుని వంచిన క్షణం మధువనమై విరియద జగం కసి వయసుకి కలిగిన ప్రణయదాహం తీరాలే తిరగి పడగా చిలక చిలక కదిపే కుదిపే మౌనం బదిలా గడుపు అది కౌగిట్లో జమాయిస్తా 60 కళలని నీ పైటంచు కలర్ మారి అందం మొత్తమంతా తెలిసి ఇది మరు మరు మల్లెల జడి ఇది రతిపతి తెరిచిన బడి అలు పెరుగదు మదనుడి మడి సఖియా సఖియా పడతా సరియా సరియా నీవుంటేనే సుఖమన్న పదవే త్వరగా చిలక చిలక కదిపే కుదిపే వచ్చి ఓ నానా ఏ నా మొహం చూడవా మొహం తిప్పేసుకుంటున్నావు సిగ్గు లేకుండా ఇంకా నిద్రపోతున్నాడు చూడు లేవరా లేవరా లే ఏం నాన్న పొద్దున హింసిస్తున్నావు కొంచెం ప్రేమగా తట్టి లేపకూడదా నువ్వు అలాంటి వాటికి లొంగే రకం కాదని తెలుసు అందుకే ట్రీట్మెంట్ లేవరా అయ్యో నేను చెప్పాను రమ్మంటుంటే నేను లేచాను కదా నువ్వు కాస్త వెళ్ళు దేనికి అర్థం చేసుకోనా ఏంటి అర్థం చేసుకునేది పావు చేసుకునేది ఫోటో చూడు బట్టలు ఉండి లేనట్టు వేరే ఫోటోలే దొరకలేదా తగిలించడానికి త్వరగా రా ముందు వీడి రూమ్ శుభ్రం చేయాలి ముసలి ఫోటో తగిలించమంటారా ఏంటి ఎలాగో నిషాతో కలిసి తిరగలేకపోతున్నాను కనీసం కళ్ళు కూడా తిరగలేకపోతే ఎలా గుడ్ మార్నింగ్ బేబీ ఏం కావాలి అలాగే అలాగే ఇంకా ఏం కావాలి చెప్పు వదినా టిఫిన్ రెడీయా రెడీ అందులో ఏం పెట్టావేంటి ఇడ్లీ ముల్లంగి సాంబార్ ఏం వదినా ఇడ్లీ చేయడం తప్ప మీ అమ్మ నీకు ఇంకేం నేర్పించలేదా నీకు ఇవి చాలే ఎక్కువగా మాట్లాడితే రేపటి నుంచి ఇవి కట్టు అంతా నా తలరాత అమ్మా వెళ్ళొస్తాను రే కార్తీ ఒక నిమిషం ఏంటమ్మా నువ్వు వెళ్లేదారేగా తాతయ్యని హాస్పిటల్ వదిలేసిపోరా అమ్మా ఈ ముసలాయన్ని ఎక్కడికి తీసుకెళ్ళినా బతికే ఛాన్సే లేదు మరెందుకు డబ్బు టైం వేస్ట్ చేస్తావు నేను వెళ్తున్నా ఏం పిల్లాడు చంపేస్తాను తోలు ఉంచేస్తాను పళ్ళు రాలుతాయి
హీ వాజ్ సో షాక్డ్ యు నో. వీళ్ళని ఫెరారీ కార్ పార్క్ చేస్తున్నాడే. మీరే మాట్లాడద్దు, వాడు వచ్చి ఏం వాగుతాడో చూద్దాం. ఏ అతను నాతో మాట్లాడుతున్నప్పుడు ఎవరూ నవ్వకూడదు. నేను మెమరీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. చేస్తున్నాడే ఇక్కడ బ్యాగ్ ఒకటి వేసుకొస్తున్నాడు. హాయ్ ఎవరిబడి. హాయ్. హాయ్ నిషా. హాయ్ కార్తిక్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. చెప్పు కార్తిక్, ఏంటి విశేషం? నిషా విశేషం అంటే హే డోంట్ హెసిటేట్, పర్వాలేదు చెప్పు, వీళ్ళంతా నా ఫ్రెండ్సే. నిషా నిన్న రాత్రి ఒక భయంకరమైన డ్రీమ్. ఇస్ ఇట్? టీవీలో హారర్ సినిమా చూసావా? చచ్చా ఆ డ్రీమ్ లో నువ్వే వచ్చావు. వావ్ ఇంట్రెస్టింగ్. ప్రామిస్, నిజంగా డ్రీమ్ లో నువ్వే వచ్చావు. దానికి ఎందుకు ప్రామిస్ చేయడం? ఓకే, వచ్చి ఏం చేశాను? వచ్చి నా రూమ్ లో నేను బెడ్ మీద పడుకొని ఉన్నాను. నువ్వు వచ్చి నువ్వు నా కోసం కాఫీ తీసుకొచ్చావు. ఆ తర్వాత నువ్వు నేను చెప్పు కార్తిక్. వదిలే నిషా, నాకు సిగ్గేస్తుంది. ఓకే ఓకే, ఈ రోజుకి నన్ను వదిలే, రేపు వచ్చి వింటాను. వస్తాను. బాయ్ కార్తిక్. బాయ్ బాయ్. ఏ చిత్రాలయకు వెళ్ళు. ఓకే. ఏంటి మామా ఓవర్ ఫీలింగ్సా? నీకు నాకు ఇలాంటి విషయాలు డైలీ అలవాటే కదరా. నా విషయమే తీసుకో, నా లవర్ అనుకున్న రమణితో నా లవ్ గురించి చెప్పాలని తెగ ఫీల్ అయ్యేవాడిని. తర్వాత అది వేరే వారితో తిరుగుతోందని తెలిసి దేశం మొత్తం వినిపించేలా విషయాన్ని బద్దలు కొట్టేసి దాని పరువు తీసేశాను. అలాగే నువ్వు ఏదో ఒకటి చెయ్యి. హే మావా, ఇది నువ్వు అనుకుంటున్నట్టు ఫెయిల్యూర్ లవ్ కాదు. అదే కాక షేపు నా నిషా నా డ్రీమ్ గురించి అడుగుతానని చెప్పింది. అది మాత్రమే కాదు, ఏదో ఒక రోజు నా దగ్గరకు వచ్చి కార్తీక్ నువ్వే నాకు సరైన హస్బెండ్ అంటూ నన్ను గట్టిగా వాటేసుకుంటుంది. ఆ రోజు తెలుస్తుందిరా. బాగుపడినట్టే. సరే గానీ ఇక్కడే నుంచి ఫీల్ అవుతూ ఉంటావా, క్లాస్ వచ్చి అటెండెన్స్ వేయించుకుంటావా? నేను క్లాస్ కే సరే వస్తాను. పద పద. చూడండి రత్నం గారు, మేము ఎందుకు వచ్చామో చెప్తాను. మా అన్నయ్య గారు అబ్బాయి పేరు రవిచంద్ర. వచ్చే పాల్గొన మాసంలోగా పెళ్లి చేయాలని వాడి జాతకంలో రాసింది. మన కులంలో మా అంతస్తుకు తగ్గట్టుగా ఈ నెల్లూరు జిల్లాలో మీరొక్కరే ఉన్నారు. అందుకని ఈ విషయం మీతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుందామని వచ్చాం. ఆ అమ్మాయి తండ్రిగా మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. మీరు ఇల్లు వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది, కానీ విషయం ఏంటంటే అమ్మాయి ఇప్పుడు చదువుకుంటోంది. చూడండి రత్నం గారు, మాకు ఆస్తిపాస్తులో కొదవేమీ లేదు. మీరు కూడా ఈ విషయంలో మాకేమాత్రం తీసుకోరు. ఇప్పుడు మన పిల్లలు చదివి ఉద్యోగం చేసి సంపాదించాలా, ఏదో గౌరవం కోసం చదివిస్తున్నాం. అందువల్ల వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే బాగుంటుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమన్నా తప్పుగా మాట్లాడారా? లేదు లేదు, అలాంటిదేం లేదు. నా ఉద్దేశం అమ్మాయిని కూడా ఒక మాట అడిగితే మంచిదని. అలా అయితే అమ్మాయిని పిలవండి, తన అభిప్రాయం ఏమిటో కూడా కనుక్కుందాం. కాలేజీకి వెళ్ళింది. ఎక్కడ చదువుతోంది? The total management is divided into 3 parts. The one is the cost, the other one is labor and expenses. The materials is divided into 2 parts. నమస్కారం. namely, నమస్తే అండి. ఏం కావాలి మీకు? ఉమారాణిని చూడాలమ్మా. ఉమారాణి క్లాస్ నుంచి వెళ్ళిపోయి ఆ ఫ్లోర్ పైన అయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వాళ్ళ నాన్నగారికి సివియర్ హార్ట్ అటాక్ అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళింది. అవును, మీరెవరు? ఉమారాణి గురించి ఎందుకు అడుగుతున్నారు? ఉమారాణి తండ్రి నేనేనమ్మా. ఎక్కడికి వెళ్ళిందబ్బా? నేను వచ్చేటప్పుడు ఒక అబ్బాయిని చూశాను. అతని మాటలు, నడవడిక, గుణం అన్నీ నాకు బాగా నచ్చాయి. అతనే మా అమ్మాయికి సరైన భర్తని నా మనసుకు అనిపించింది. అందుకే దారిలో దిగి నీకు ఫోన్ చేస్తున్నాను. నీ మనసుకు నచ్చితే కరెక్ట్ గానే ఉంటుంది. అది సరే, అబ్బాయి ఎక్కడున్నాడు, అతని అడ్రస్ ఏంటి కొంచెం చెప్తావా? తప్పుగా అనుకోకు.